దేశంలో ఏం జరుగుతుంది? బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? అదే మన కాషాయ వస్త్రాధారణ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు అగ్గిల మీద గుగ్గిలం కావటం లేదు? రామ భక్తులు ఏం చేస్తున్నారు? మిత్రులారా నమస్కారం. వీళ్ళందరికీ దేవునిపై ప్రేమనా? దేవుడి గుళ్ళో ఉండే బంగారంపై, వెండిపై, ఉండిపై ప్రేమనా? ఎందుకంటే మొన్న దేవాలయంలో దొంగలు పడ్డారు. నిన్న అదే మన పక్క రాష్ట్రం కేరళలో అయ్యప్ప దేవాలయంలో దొంగలు పడ్డారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి కట్టినటువంటి రామ జన్మభూమి పేరుతోటి హిందూ ముస్లింల మధ్య వివాదాలు సృష్టించినటువంటి రామాలయంలో కూడా దొంగలు పడ్డారు. ఎవరింతకీ దొంగలు? ఈ దొంగలు ఎక్కడి నుంచో రావటం లేరు. ఏ ముస్లింలు వచ్చో, ఏ విదేశాల నుంచి వచ్చో దొంగతనం చేయట్లే, ఏ కమ్యూనిస్టులు వచ్చో దొంగతనం చేయట్లే, లేదా ఏ దేవుని నమ్మనటువంటి ఏ నాస్తికులు వచ్చో దొంగతనాలు చేయట్లే. చేసే వాళ్ళంతా దేవుని పూర్తిగా మేము దేవుని నమ్ముతాం, దైవ భక్తులు అని చెప్పే బ్రాహ్మణులు, ప్రతిరోజు పూజలు చేసే అటువంటి వాళ్ళు, దేవాలయంలో హుండీలో వేసే డబ్బులను లెక్కబెట్టే అటువంటి వాళ్ళు, పైపెచ్చు దేవాలయాల ట్రస్టీలు, ఆ దేవాలయాలు ఉండే అధికారులు. ఇది వాస్తవం, నేను చెప్పట్లే. ప్రభుత్వ కేసులు చెప్తున్నాయి, ప్రభుత్వ ఎఫ్ఐఆర్లు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఎందుకు మీ నోర్లు మూతపడ్డాయి అని ఈరోజు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, రామదూతల, బీజేపీ తదితర వ్యక్తులు, శక్తుల్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయినా ఒక అక్క నోరు తెరవది, అయినా ఒక అన్న నోరు తెరవడు, అయినా ఒక ప్రధానమంత్రి నోరు తెరవడు, ముఖ్యమంత్రి నోరు తెరవడు. ఇక పోలీసు మంత్రి మీకు తెలుసు, ఆయనకు తుపాకులు హత్యలు చేసుడు తప్ప మరేం రాదు. మిత్రులారా, రామ జన్మ భూమిలో రాముడి దేవాలయంలో ఏం జరిగింది? అక్కడ 2 ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, రామాలయాన్ని అయోధ్యలో నిర్మించటానికి లక్షలాది కోట్లు వసూలైనవి ప్రపంచవ్యాప్తంగా. దాని లెక్కలు ప్రభుత్వానికి చెప్పారా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దానిని ఆడిట్ చేయించారా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దానికి అసలు లెక్కల పత్రాలు ఉంటాయా లేదా అని అడుగుతున్నాయి. అది ఇంకా తేల్చలే. కానీ అది తేలక ముందే ఉండి దొంగతనం బయటపడ్డది. నిర్మించిన దాంట్లో అవకతవకలు ఏం జరిగాయి, ఏం జరగలేదు అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఇప్పుడు తేలింది మాత్రం ఉండి లెక్కలలో ఏం జరిగిందో తేలింది. ఏం జరిగింది? కొందరు కిలోల కొద్ది బంగారం పోయింది అని అంటున్నారు, కొందరు కిలోల కొద్ది వెండి పోయింది అని అంటున్నారు. ఈ రోజు పేపర్లు అయితే తెల్లారేసరికి ట్రస్ట్ కు, ఏది అయోధ్య ట్రస్ట్ సభ్యుల దగ్గరి కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళు తెల్లారేసరికి కోటీశ్వర్లు అయినరు అని అంటున్నారు. ఒకరు 100 కోట్లు అంటే ఒకరు 200 కోట్లు అంటున్నారు. వాళ్ళ ఇళ్ల మీద పోలీసులు రైడ్ చేస్తే లక్షల రూపాయలు దొరికాయని పోలీసులే చెప్తా ఉన్నారు. బంగారం దొరికింది, వెండి దొరికిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంతకీ దోషులు ఎవరు? ఎంతమంది పైన కేసు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది మనం చూద్దాం. 8 మంది పైన కేసు పెట్టారు, మరికొంతమంది అని రాశారు. ఇది సహజంగా పోలీసులు ప్రతి కేసులో రాసే విషయమే కదా, ఎప్పుడైనా ఎవరినైనా ఇరికించడానికి, లేదా నిజంగా అప్పటికప్పుడు తేలకుండా కానీ తర్వాత తేలితే పెట్టడం కోసం వాళ్ళు రాసుకుంటారు. అట్లా అండ్ అదర్స్ అని 8 అండ్ అదర్స్ 8 మరికొంతమంది అని పెట్టారు. ఈ 8 మందిలో ఎవరు అని చూస్తే చాలా ఆశ్చర్యం కనపడుతుంది మనకు. ఒకటి, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్. మాజీ జనరల్ సెక్రటరీ అంటే ఎప్పుడో రిజైన్ చేసి వెళ్ళిపోయింది అనుకునేరు. ఆయన రిజిగ్నేషన్ వెనక కూడా, రాజీనామా వెనక కూడా ఏం భాగవతం ఉందో, ఏం కుంభకోణం ఉందో, ఏం కథ ఉందో మరి పోలీసులు తెలుస్తారని ఆశిద్దాం. ఆయన డ్రైవర్, ఆయన సొంత డ్రైవర్ మాత్రమే కాదు, ఆయనకు సహాయకుడు కూడా. అన్ని విషయాల్లో ఆయనకు సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రామ్ శంకర్ యాదవ్. ఈయననే టిన్ను అని కూడా అంటారు. ఎవరి టిన్ను? ఎవరి రామ్ శంకర్ యాదవ్? ఆయన డ్రైవరు, సహాయకుడు. ఎవరికి? మాజీ ట్రస్ట్ సభ్యునికి. ముందుకు ఇది గుర్తు పెట్టుకుందాం, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఈ రామ్ శంకర్ యాదవ్ ఏం చేసిండంటే, పైసలు ఏది ఉండి పైసలు లెక్కలు పెడతారు కదా, ఉండిలో పైసలు లెక్కలు పెడతారు కదా, ఆ లెక్క పెట్టే దాంట్లో మనీష్ యాదవ్ అనే అటువంటి ఆయనను ఈ ట్రస్ట్ ఎవరైతే చంపత్ రాయ్ ట్రస్ట్ సభ్యులు ఉన్నారో వారి చేత రికమెండేషన్ చేయించుకొని ఈ డ్రైవర్ యొక్క బంధువును పైసలు లెక్క పెట్టడానికి పెట్టిండల్లా. అంతేకాదు ఆయన తనకు తెలిసినటువంటి ఇతర వాళ్ళు కూడా పెట్టించుకున్నాడు రికమెండేషన్ ద్వారా. ఇది ఒక అంశం. ఇక రెండో అంశంకి వస్తే నగదు లెక్కింపు, ఏది ఉండిల పైసలు, బంగారం, వెండి పైసల్ని లెక్కింపు చేసే కాడ ముఖ్యమైనటువంటి పాత్ర లేక అధికారి లేక ఆ విరాళాల వ్యవస్థకు బాధ్యుడు రామ్ శంకర్ మిశ్రా. ఎవరు? రామ్ శంకర్ మిశ్రా. ఈయన ఏం చేసిండో తెలుసా? ఆ రామ్ శంకర్ మిశ్రా
ఆయన కొడుకునే పెట్టిండు పైసలు లెక్క పెట్టే కాడ. ఇక నేను ఇక్కడ కూర్చుంటాను చూసుకో బిడ్డ అని. ఆ పైసలు లెక్క పెట్టే మొత్తానికి హెడ్ రామ్ శంకర్ మిశ్రా. పైసలు లెక్క పెట్టడానికి ఎవరు పెట్టిండు? అనుకల్ప్ మిశ్రా అనేది ఆయన కొడుకు. ఆయన కొడుకు పేరు అనుకల్ప్ మిశ్రా. అంతటితో ఆగలే, మరి కొడుకు ఒక్కడు బాగుపడితే బాగుంటది అనుకొని మరి బిడ్డ ఏడుస్తుంది కదా, అంత అన్నకో తమ్మునికో దోష పెడుతున్నామని. కాబట్టి అల్లుడు లవకుశ్ మిశ్రా, అబ్బా ఎంత గొప్ప పేరు. అంటే దేవుని కొడుకు అన్నమాట. ఇదే దేవుని కొడుకు పేరు అయితేనే దేవుని దోపిడీ చేయొచ్చు. లవకుశ్ మిశ్రా ఈయన రామ్ శంకర్ మిశ్రాకు అల్లుడు. అంటే రామశంకర్ మిశ్రా కొడుకును రామశంకర్ మిశ్రా అల్లుడిని పైసలు లెక్క పెట్టే కాడ పెట్టాడు. రామశంకర్ మిశ్రా పైన కూర్చుంటాడు, వీళ్ళు కింద పైసలు లెక్క పెడతారు. అంతేకాదు సుభాష్ చంద్ర శ్రీవాత్సవ ఈయన బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి. ఈయన కరుణేష్ పాండే, అవినాష్ శుక్లా అనేటువంటి వాళ్ళని పైసలు లెక్క కాడ పెట్టించాడు. ఆడ పైసలు లెక్క పెట్టే కాడ పెట్టేయటానికి కూడా రికమెండేషన్లే. అక్కడేమి దైవ భక్తో లేకపోతే రామునిపై ప్రేమనో అయోధ్య రామాలయంపై ప్రేమనో కాదు. లక్షలు ఇచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ లోకి వస్తారు. ఆ తర్వాత ఆ లక్షలు మళ్ళీ సంపాదించుకోవాలి కదా. ఇచ్చిన డబ్బులే సంపాదించుకుంటే ఏం ఉపయోగం? ఆ ఉద్యోగం ఉంటుందో ఉడతో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి. అట్లా సర్దుకురు వీళ్ళంతా. ఆ విధంగా మొత్తం 8 మందిపై కేసు పెట్టింది ఆ పోలీసు. ఇప్పుడు ఎంతమంది పై పెట్టిర్రు? 8 మంది పై పెట్టిర్రు. ఆ 8 మంది కనుక మనం చూస్తే, ఒకటి రామ్ శంకర్ యాదవ్, ఏది టిన్ను అంటారు, ఈయనే ప్రధాన సూత్రధారి అని అంటున్నారు. 2 అనుకల్ప్ మిశ్రా, ఏది ఆ మిశ్రా గారికి బంధువు. 3 ఇక రాముడి కొడుకు పేరు పెట్టుకున్నటువంటి లవకుశ్ మిశ్రా, ఆ మిశ్రా గారికి అల్లుడు. తర్వాత సుభాష్ చంద్ర శ్రీవాత్సవ, కరుణేష్ పాండే, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, వీళ్ళంతా మొత్తం 8 మంది. ఇంకా కొంతమంది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు. తర్వాత అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో చూద్దాం. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉంది. ఏంటి అని అంటే, ఒకటి ట్రస్ట్ లో కీలక సభ్యులు, ఏది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లో కీలక సభ్యులు 2 రాజీనామా చేశారు. ఒక ఆయన చంపత్ రాయ్, ఒక ఆయన అనిల్ మిశ్రా. ఏమనుకోవాలి అంటే, ఎనడైనా ఈ దొంగతనం బయటపడుతుంది కాబట్టి ముందే సర్దుకుడరా, చేసే కాడికి చేయించి సర్దుకుడరా. వాళ్ళు రాజీనామా చేసిరు గనక వాళ్ళ పైన కేసు లేకుండా చూసుకోవచ్చు అని అనుకున్నారా? తెలియదు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ దొంగతనం చేసిండ్రు అని కేసు పెట్టబడ్డ వాళ్ళందరూ డబ్బులు లెక్క పెట్టినోళ్ళు అని చెప్తారు కదా. అసలు ఈ డబ్బులు లెక్క పెట్టే వాళ్ళను ఎవరి రికమెండేషన్ తోటి డబ్బులు లెక్క పెట్టేందుకు పెట్టిర్రు? ఈ డబ్బులు లెక్క పెట్టేటువంటి వాళ్లకు ట్రస్టీలో ఉన్నటువంటి సభ్యులకు ఉన్నటువంటి అనుబంధం అంటే బంధుత్వం ఏమిటి? ఆ ట్రస్ట్ సభ్యులకు బీజేపీకి ఉన్నటువంటి బంధుత్వం ఏమిటి? ఆ ట్రస్ట్ సభ్యులకు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లేక రాముడికి ఉండేటువంటి బంధుత్వం ఏమిటి? ఆ ట్రస్ట్ సభ్యులకు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినటువంటి రామాలయ నిర్మాణం కోసమే వసూలు చేసినటువంటి డబ్బులకు కూడా సంబంధం ఏమిటి? ఇదంతా తేలాల్సి ఉంది. మరి మోడీ గారు తేలుస్తారా లేదా చూడాలి. మరి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఏది మన యోగి ఆదిత్యనాథ్ తేలుస్తారా లేదా చూడాలి. లేదు, నిజంగా దేవునిపై నమ్మకం ఉంది అనుకునేటువంటి ఇతర సన్యాసులు గాని, ఇతర పండితులు గాని, వేద పండితులు గాని, ఇతరులు గాని ఇప్పటికే అంటున్నారు రాముణ్ణి రాజకీయం చేశారు అని. ఇప్పటికే అంటున్నారు అయోధ్య రామాలయాన్ని ఎన్నికల కోసం, రాజకీయ అధికారం కోసం బీజేపీ నరేంద్ర మోడీ వాడుకుంటున్నారని చాలా మంది మునులు, మునీశ్వరులు లేక వేదాలను పఠించేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీన్ని కూడా ఆ విధంగానే వాడుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఎప్పుడైతే రాముడిని రాజకీయంలోకి తెచ్చారో, ఎప్పుడైతే అయోధ్య రామాలయాన్ని రాజకీయంలోకి తెచ్చారో, ఎప్పుడైతే ప్రజల మధ్య ఒక మత తత్వాన్ని లేక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టారో, అప్పుడే అవినీతికి పునాదులు పడ్డాయి. ఎందుకంటే దేవుని పేరుతో ఏం చేసినా నడుస్తుంది, మతం పేరుతో ఏం చేసినా నడుస్తుంది, దేవాలయం వెనుక ఏం చేసినా నడుస్తుంది అనేది వాళ్ళు భావించారు. కాబట్టి అక్కడే పునాది పడింది. రాజకీయం చేయటం ఏంటి? ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి మొత్తుకుంటున్నాయి. దేవాలయ నిర్మాణం కోసం వసూలు చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల్లోని అవినీతి జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. వాటిని ఆడిట్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది అని అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, అనేక ప్రతిపక్ష నాయకులు మొత్తుకుంటున్నారు ఇప్పటికీ. అయినా అతి లేదు గతి లేదు. కాబట్టి నిజంగా మోడీ గారికి, నిజంగా యోగి గారికి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు రాముని పైన ప్రేమ ఉంటే, దేవుని పైన ప్రేమ ఉంటే, భక్తి ఉంటే, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిలో మీ పాత్ర లేదు అని గనక మీరు నిరూపించుకోదలుచుకుంటే తరోగా ఇన్డెప్త్ గా విచారణ జరిపించండి, లోతుగా విచారణ జరిపించండి. ట్రస్ట్ సభ్యులకు బీజేపీకి ఉన్న సంబంధాన్ని
బయటకు తీయండి. ఆ ట్రస్ట్ సభ్యుల నుంచి, అక్కడ ఉన్నటువంటి రామాలయం నుంచి బీజేపీ పార్టీకి కానీ ఇతర సంస్థలకు కానీ ఏమైనా విరాళాలు అందాయా లేదా తేల్చండి. వాటిని ఆడిట్ చేయించి ఆడిట్ లెక్కలు ప్రజల ముందు ఉంచండి, ప్రపంచం ముందు ఉంచండి. ఆ విధంగా మీ నిజాయితీని నిరూపించుకోండి. అంతే తప్ప చిన్న ఉద్యోగుల్ని వాళ్ళని అరెస్ట్ చేయొద్దని నా ఉద్దేశం కాదు. దొంగతనాలు చేసినప్పుడు కేసు పెట్టొద్దని కూడా నా ఉద్దేశం కాదు. కానీ అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేదే సమస్య. అంత ధైర్యం ఈ 8 మందికి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ వెనక ట్రస్ట్ సభ్యులు లేకపోతే, వాళ్ళ వెనక ఆ జనరల్ సెక్రటరీ లేకపోతే, వాళ్ళ వెనక బీజేపీ లేకపోతే, వాళ్ళ వెనక యోగి ఆదిత్యనాథ్ గారు లేకపోతే ఏమైనా మిత్రులారా, ఇలాంటివన్నీ కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఇంకా భవిష్యత్తులో ఏమేమి జరుగుతాయో మనకు తెలియదు. అందుకని భక్తి దేవుని మీద కాదు, భక్తి గుడి మీద కాదు, భక్తి రావుని మీద కాదు, ప్రేమ రాముని మీద కాదు, ప్రేమ అంతా డబ్బుల మీద, బంగారం మీద, వెండి మీద. అందుకని ఈ దొంగ భక్తులు, ఈ దొంగ నాటకాలను, ఈ దొంగతనాల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించడానికి వీల్లేదు. అటువంటి వాటన్నిటిని కూడా ప్రజలు అరికట్టడం కోసం ప్రజలిచ్చే, ఎందుకంటే అది ప్రజల డబ్బు, ప్రతి ఒక్కరి డబ్బు, ఇంటింటికి వసూలు చేశారు, ఇంటింటికి ప్రజలందరూ ఇచ్చారు. కాబట్టి అది ప్రజల డబ్బు. ప్రజల డబ్బును జవాబుదారిగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రజల డబ్బుకు జవాబుదారిగా ఉండాల్సినటువంటి బాధ్యత ఆ రామ తీర్థ ట్రస్ట్, అయోధ్య ట్రస్ట్ కు ఉంది. కాబట్టి ఆలోచించండి. ప్రజల డబ్బు దుర్వినియోగం అవటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించడానికి వీల్లేదు. కాబట్టి ఈ దోషులను, అసలు దోషుల్ని అరెస్ట్ చేయాలి, అసలు దోషుల్ని పట్టుకోవాలి, వారిని శిక్షించే విధంగా ఉండాలి అని గుడి గురించి, దేవుడి గురించి, హిందూ మతం గురించి, బీజేపీ గురించి ఎవరు మాట్లాడినా వారిని దైవద్రోహులు, దేశద్రోహులు, బీజేపీ వ్యతిరేకులు అని ముద్రేస్తుంటారు, వారిపైన ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఈ పేర్లు చెప్పి, గుడి పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి, హిందూ మతం పేరు చెప్పి, బీజేపీ పేరు చెప్పి ఎవరు ఏమైనా చేయవచ్చునా? అలా చేసిన వాళ్ళు దేశభక్తులు అయిపోతారా? అలా చేసినటువంటి వాళ్ళు హిందూ వ్యతిరేకులు కారా? దేశ వ్యతిరేకులు కారా? దేశద్రోహులు కారా? అందుకే ప్రతిపక్షాలు అంటాయి వాషింగ్ మిషన్. బీజేపీలో ఎవరైనా చేరితే ఆ చేరినటువంటి వాళ్ళకి వాషింగ్ మిషన్ లేసి నీట్ గా వాళ్ళకి కడిగేసి వీళ్ళు పవిత్రులు అని చెప్తారు అని అంటాయి. మన ప్రధానమంత్రి గారు సాధారణంగా ఒక విషయం ఎప్పుడు చెప్తుంటారు. అది ఛాయ పే చర్చ కావచ్చు, లేదు మన్ కీ బాత్ కావచ్చు. ఏం చెప్తుంటారు? మై నాయి కావుంగా కిసికు కానే నహి దేవుంగా. నేను తినను, ఎవరిని తిననివ్వను అని. చాలా మంచి మాట. నరేంద్ర మోడీ గారు చెప్పే ఈ మాట చాలా మంచి మాట. ఇది నిజంగా ఇది అమలు కావాలని కోరుకుందాం. అయితే ఈయన చెప్తున్నటువంటి మాట ఆచరణ రూపంలో కూడా మనకు కనపడాలి. అప్పుడు మాత్రమే ఆ మాటకు అర్థం ఉంటుంది, విలువ ఉంటుంది. ప్రధానమంత్రి యొక్క గొప్పతనం మరింత పెరిగిపోద్ది. మరి ఇప్పుడు ఎందుకు అలా కావటం లేదు? ఎందుకు మసక బారుతుంది ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి విషయాలు అనేటివి మనం ఆలోచించాలి. ఎందుకంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ చవాన్ ఉజ్జయిని భూముల కేసులో ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు మధ్యప్రదేశ్ లో ఉద్యోగాల నియామకాల గురించి కూడా ఆరోపణలు వచ్చాయి. అవి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రి గారికి ఉంది. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలి. నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ విషయంలో ఆయన రాజీనామా చేయాలని ఒక పార్టీనే ఏర్పడింది. మీకు తెలుసు, సిజేపీ అనే అటువంటి పార్టీనే ఏర్పడింది. అది దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే ఉంది. దాన్ని నిగ్గు తేల్చాలి. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌహాన్ గారు తన సొంత వ్యవసాయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 1 కాదు, 2 కాదు, 1000 కాదు, సుమారు ₹1,00,00,000 99 లక్షల రూపాయలు, ఆ 1 లక్ష ఎందుకు తక్కువైందో తెలియదు, రాయితీ పొందాడు. స్వయంగా తాను బాధ్యత వహిస్తున్నటువంటి శాఖ నుండి తానే సహాయ మంత్రి, తన వ్యవసాయానికి 99 లక్షలు ఆయన సహాయం పొందాడు, సబ్సిడీ పొందాడు. అది ఏ విధంగా నైతికమో మన ప్రధానమంత్రి గారే చెప్పాలి. అయితే అతను రైతు, అతనికి వ్యవసాయం ఉంది, హక్కు లేదా అని ఎవరైనా అనొచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి, కరీంనగర్ నుండి కేంద్ర మంత్రిగా ఉండేటువంటి బండి సంజయ్ గారు, వారి కొడుకు బండి భగీరథ్ కేసు విషయంలో అవతల అమ్మాయి వాళ్ళను బెదిరించారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. చాలా వచ్చాయి. దానిపైన ప్రధానమంత్రి గారు జవాబు చెప్పాలి. అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో ఉన్నటువంటి సంబంధం అందరికీ తెలిసిన విషయమే. ఇక ఐపీఎల్ కింగ్ గా ఉండేటువంటి లలిత్ మోడీకి మన అమిత్ షా కొడుకున్నటువంటి సంబంధం పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక సాక్షాత్ అదాని ప్రధాని మధ్య సంబంధం గురించి కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. కరోనా సమయంలో ప్రధాని కేర్, పిఎం కేర్ ఫండ్స్ విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. మరి వీటన్నిటిపైన ఇప్పుడు రామ్ మందిరంలో జరిగినటువంటి, అయోధ్య రామ్ మందిరంలో జరిగినటువంటి ఇది మొదటిదేం కాదు. అంతకు ముందు పద్మనాభ టెంపుల్ బంగారం లేక ఆభరణాలు లెక్క పెట్టే సందర్భంగా కూడా ఆరోపణలు వచ్చాయి.
అలాగే అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం వాటిపైన కూడా ఆరోపణలు వచ్చాయి. మన దగ్గర ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్లో కూడా ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తిరుపతి దేవాలయంలో కూడా పూజారుల మధ్య బంగారాలకు సంబంధించి డబ్బులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సాక్షాత్ అయోధ్యలోని రామ మందిరం గురించే ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటిపై ఛాయపే చర్చ నిర్వహించండి ప్రధానమంత్రి గారు. తమరి మనకి బాత్ చెప్పండి ప్రధానమంత్రి గారు, మౌనాన్ని వీడండి ప్రధానమంత్రి గారు. నిజంగా బీజేపీకి వీటికి ఏంటి సంబంధం లేదు అని అనుకుంటే సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి, అసలైన దోషులు ఎవరో తేల్చండి, అప్పుడు నిజాయితీ నిరూపించుకుంటారని మనవి చేస్తున్నాను. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.